హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఉసిరికాయ నిల్వ పచ్చడి. ఉసిరికాయ నిల్వ పచ్చడిని ఒక్కసారి మా స్టైల్లో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఈ ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ చేసుకోవడానికి కేజీ ఉసిరికాయలను తీసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉసిరికాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇలా తీసుకున్న ఉసిరికాయలని శుభ్రంగా 2-3 సార్లు బాగా కడిగి తడి లేకుండా కాటన్ క్లాత్తో గట్టిగా తుడిచి పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద స్పూన్తో చూపిస్తున్నానండి. 1 స్పూన్ వరకు మెంతులు వేసాను. అదే స్పూన్తో 2 స్పూన్ల వరకు ఆవాలు వేసాను. మెంతులు బాగా వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా వేయించుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ పైన అదే బాండి పెట్టుకొని అందులో 1/2 కేజీ వరకు నూనె పోయాలి. ఇదే నూనెని మనం పచ్చళ్ళలో పోసుకుంటాం కాబట్టి కేజీ ఉసిరికాయలకి 1/2 కేజీ నూనె కరెక్ట్గా సరిపోతుంది. నూనె కొంచెం వేడైన తర్వాత ఇందులో ఉసిరికాయలను వేసుకోవాలి. బాండీలో ఎన్ని వీలైతే అన్నిటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉసిరికాయ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు అవసరం ఉండదండి. ఒక 8-9 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 7-8 నిమిషాల తర్వాత మనం ఇలా పట్టుకొని చూస్తే ఉసిరికాయ మనకి సాఫ్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అలాగైతే మనకి ఉసిరికాయ ఫ్రై అయిపోయిందని తెలుస్తూ ఉంటుంది. ఈ ఉసిరికాయలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, ఉసిరికాయ ఫ్రై అయిందో లేదో ఒకటి కట్ చేసి చూపిస్తాను. ఇలా తుంచగానే ఈజీగా సాఫ్ట్గా తునిగిపోతుంది. నేను ఇక్కడ 2 వాయిలుగా ఉసిరికాయలను వేయించుకున్నాను. ఫస్ట్ వాయి తీసిన తర్వాత రెండో వాయి ఉసిరికాయలను స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకున్న తర్వాత ఇదే బౌల్లోకి తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ కేజీ ఉసిరికాయలను కూడా ఈ విధంగా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలను చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల మనం పోపు రెడీ చేసుకోవాలి. అదే ఆయిల్లో ఒక మీడియం సైజ్ గడ్డ వెల్లుల్లిని పాయలుగా వలుచుకొని లైట్గా పొట్టు తీసి ఇందులో వేసుకోండి. 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వెల్లుల్లి బాగా ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోనే చిటికెడంత పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువగా పసుపు వేసుకొని ఇందులోనే 5-6 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఎండుమిర్చి వేసిన తర్వాత ఇప్పుడు వీటిని మాడనివ్వకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. పోపుని ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారే లోపల మనం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలని మిక్సీలోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మెంతి ఆవ పిండిని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అదే మిక్సీ జార్లో ఇంకొక పెద్ద సైజు గడ్డ వెల్లుల్లిని తీసుకొని పాయలుగా వలుచుకొని పొట్టు తీసి ఇలా మిక్సీలోకి వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ని అది లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఇలా మిక్సీ పట్టిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇలా గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో వేయడం ద్వారా ఇదంతా కూడా పచ్చివాసన అంతా కూడా పోయి పచ్చడి చాలా రుచిగా వస్తుంది. దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారే లోపల ఉసిరికాయలని వేయించి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులో ఇక్కడ చూపించిన గ్లాస్తో 1.5 గ్లాస్ వరకు కారం వేసాను. ఇక్కడ 100 గ్రాముల వరకు కారం పడుతుంది. మెంతి ఆవ పిండిని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కారం ఏ గ్లాస్తో తీసుకున్నామో అదే గ్లాస్తో 1/2 గ్లాస్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఒకేసారి ఎక్కువగా వేసుకోకూడదండి. రుచి చూసుకున్న తర్వాత వేసుకోవచ్చు, కానీ ఉప్పు ఎక్కువ అయితే పచ్చడి మొత్తం పాడవుతుంది. మనం వేసుకున్న ఈ మసాలాలన్నీ కూడా ఉసిరికాయలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 4 పెద్ద సైజు నిమ్మకాయలను తీసుకొని వాటి రసాన్ని వేరొక గిన్నెలోకి తీసుకొని గింజలు లేకుండా ఈ నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ నిమ్మకాయ జ్యూస్ని మరలో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపెట్టుకున్న తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పోపు చల్లారిపోయిందండి. ఈ పోపునంతా కూడా ఇలా పచ్చళ్ళలోకి వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. నాకు ఇక్కడ ఉప్పు చప్పగా అనిపించిందండి. ఇంకొంచెం ఉప్పుని 1 స్పూన్ వరకు యాడ్ చేశాను. ఉప్పు వేసి ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెపై మూత పెట్టి
దీన్ని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత పచ్చడి చక్కగా ఊరిందండి. 3 రోజులకి పచ్చడినంతా కూడా మళ్ళా బాగా కలుపుకోవాలి. చూడండి, ఒక స్పూన్ తీసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూస్తుంటూనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా ఒక పెద్ద స్పూన్ తీసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఒక ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో లేదు అంటే గాజు సీసాలలోకి వేసుకొని స్టోర్ చేసుకోవడమే. చూస్తేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ పక్క కొలతలతో ఉసిరికాయ పచ్చడిని ఇలా రెడీ చేసుకోండి. దీన్ని ఒక ముక్క వేసుకొని గ్రేవీ వేసుకుంటే మనకి అన్నం మొత్తం కూడా ఈజీగా కలిసిపోతుంది. చాలా రుచిగా ఉందండి. నేనైతే ఇక్కడ గాజు సీసాలో స్టోర్ చేసుకుంటున్నాను. దీన్నంతా కూడా బాగా కలుపుకొని ఇలా గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే తడి తగలకుండా చూసుకున్నట్లయితే పచ్చడి అస్సలు పాడవదు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకొని తినేయచ్చు. ఎన్ని రోజులైనా కూడా ఇలాగే ఫ్రెష్గా కలర్ మారకుండా ముక్క నల్లబడకుండా ఉంటుంది. సర్వ్ చేసుకుంటే అంతేనండి. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా, నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే ఉసిరికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ ఉసిరికాయ నిల్వ పచ్చడి మీకు నచ్చిందా? ఆలస్యం చేయకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. మీరు ఈ పచ్చడి రెసిపీని తప్పక ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.